సో హాయ్ హలో వెల్కమ్ టు TV20. దిస్ ఈస్ ప్రజ్ఞ. సో రీసెంట్గా గోదావరి గట్టు పైన అనే మూవీ అయితే రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయితే తీసుకునేది. సో ఇప్పుడు ఆ మూవీలో అందరినీ హల్చల్ చేసిన ఒక క్యారెక్టర్ కనక మహాలక్ష్మి క్యారెక్టర్ అయితే మనతో ఉన్నారనమాట. రియల్ నేమ్ వచ్చి రేణు గారు. సో ఈమె రేణు గారు. సో ఈమె దగ్గర స్పెషల్ టాలెంట్ ఒకటి ఉంది, నేను మీకు అది చెప్తాను, ఆమె చేత చెప్పిస్తాను అనమాట. నమస్తే, ఎలా ఉన్నారు? లక్ష్మి అనాలా లేకపోతే రేణు అనాలా? రీను. ఓకే, రేణు గారు. సో ఎలా అనిపిస్తుంది ఇంత మంచి సక్సెస్ని మీరు తీసుకున్నారు? అండ్ ఫస్ట్ ఫిలింలోనే మిమ్మల్ని ఎక్కడ థియేటర్స్కి వెళ్ళినా ఫస్ట్ వినిపించే నేమ్ కనక మహాలక్ష్మి అని చెప్పి, సో అంత మంచి అభిమానాన్ని మీరు ప్రేక్షకుల నుంచి తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపించింది. ఇది నా ఫస్ట్ ఫిలింకే ఇంత మంచి పేరు రావడం కష్టమేమో, బట్ నాకు వచ్చింది. దానికి కారణం మహాలక్ష్మి క్యారెక్టర్. అండ్ మహాలక్ష్మి క్యారెక్టర్ రాసిన మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ. నిజంగా ఆడియన్స్ నుంచి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా థ్యాంక్ యూ. సో అంటే ఈ క్యారెక్టర్ మీ దాకా ఎలా వచ్చింది? మీరు చూస్తే ఏమో బయట ఇంట్రోవర్ట్ అంటున్నారు, ఇంత చిన్నగా మాట్లాడుతున్నారు. సో అక్కడేమో మూవీలేమో గలగలగలగా నాన్ స్టాప్. అసలుకి ఎలా మీ దాకా ఎలా వచ్చింది క్యారెక్టర్? మిమ్మల్ని ఎలా చూస్ చేసుకున్నారు? అంటే నేను ఆడిషన్కి వెళ్ళాను. మనం ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ లుక్లో మనం ఏంటనేది ఎవరికి తెలియదు. నాకు ఒక డైలాగ్ ఇచ్చారు. డైలాగ్ ఇస్తే అది చెప్పమని చెప్పారు. అది ఒక 4 pages ఉంది, పెద్ద డైలాగ్, టక్క చెప్పాలి అని చెప్పారు. సో యాక్టింగ్ అంటే మన రియల్ లైఫ్ కాదు కదా. సో అలా చెప్తే అప్పటికప్పుడే యువర్ సెలెక్టెడ్ అని చెప్పారు. సో ఇలా క్యారెక్టర్ వచ్చింది. సో అంటే మీరు ఇంత సున్నితంగా ఇంత మెత్తగా మాట్లాడుతున్నారు కదా, సో ఆ డైలాగ్స్ని అంత గలగల చెప్పేశారు. ఎన్ని టేక్స్ తీసుకున్నారు? దాని వెనక హోంవర్క్ ఏంటి? టేక్స్ అయితే నేను తీసుకోలేదు, మోస్ట్ ఆఫ్ సింగిల్ టేక్లోనే అయిపోయేది. అండ్ హోంవర్క్ వచ్చేసరికి నేను చాలా ప్రాక్టీస్ చేస్తాను, ఎందుకంటే అది నేను కాదు, నేను చాలా ఇంట్రోవర్ట్, అంత మాట్లాడడం కష్టం. సో నేను డైలాగ్స్ మాకు ఫస్ట్ డేనే పంపిస్తారు కదా, సో అది చాలా ప్రాక్టీస్ చేసేదాన్ని మిర్రర్ ముందు. సో అదే నాకు హెల్ప్ చేసింది. సో ఇప్పుడు ప్రెస్ మీట్లో నేనైతే అవాక్కయ్యా అనమాట, మీరు న్యూస్ రీడర్ అని విని. సో అంటే ఇంత ఇంట్రోవర్ట్ అమ్మాయి, ఇంత స్లోగా మాట్లాడే అమ్మాయి ఒక న్యూస్ రీడర్ అయితే ఎలా ఉంటుంది అనేది ఒక ఇమాజిన్ చేసుకున్నాను. బట్ మీరు ఎప్పుడైతే మైక్ తీసుకొని అదేంటి ఈ మూవీలో లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అన్నట్లు గట్టిగా మాట్లాడారు, అసలు నాకైతే అమేజింగ్ అనిపించింది. ఇప్పుడు నేను మాట్లాడమని చెప్పాను, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి. బట్ ఆ మాడ్యులేషన్ అనేది మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? ఎలా నేర్చుకోవాల్సి వచ్చింది అంటే వాయిస్ మాడ్యులేషన్ అనేది? అంటే ఇది ఎలా వచ్చిందంటే, అసలు నేను ఒంగోలులో ఉన్నప్పుడు మహా న్యూస్లో కింద స్క్రోల్ అవుతుంది, మేము కొత్తగా న్యూస్ యాంకర్స్ని తీసుకుంటూ ఉన్నామని చెప్పి. అప్పుడు ఏదో ఒంగోలులో ఉన్నప్పుడు అలా కాల్ చేసి ట్రై చేసి ఒకసారి లుక్ టెస్ట్కి పిలిచారు, అలా వెళ్ళాము. సంథింగ్ ఏవో కొన్ని ఇష్యూస్ వల్ల అక్కడ జాయిన్ అవ్వలేదు. ఆ తర్వాత నిజంగా చెప్పాలంటే నాకు ఇంతకుముందు తెలుగు చదవడం కూడా అంత ప్రాపర్గా రాదు. ఆఫ్టర్ దట్ ఆ పేపర్స్ పట్టుకొని ప్రాక్టీస్ చేసి చాలామంది న్యూస్ యాంకర్స్ యూట్యూబ్లో వాళ్ళని చూసి అలా ఇంప్రూవ్ అయింది. సో ప్రజెంట్ మీరు ఎక్కడ ఏ ఛానల్లో చేస్తున్నారు? అంటే మహాలో అయితే వదులుకున్నారని అర్థమైంది. సో ప్రజెంట్ దేంట్లో చేస్తున్నారు, ఏ ఛానల్? నేను ప్రజెంట్ ఇక్కడే చేయట్లేదు, ఆఫీస్కి కూడా 2.5 years 3 years అవుతుంది. మీరు వర్క్ చేసిన ఛానల్ నేమ్ ఏంటి? అంటే మీరు చెప్తే మేము వెళ్ళి చూసుకుంటాం అనమాట, మీరేనా కాదా అని. సో అందుకు బిగ్ టీవీలో ఓకే, విష్ యూ ద ఆల్ ద బెస్ట్ అండి. మీ ఫర్దర్ మూవీస్ ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ ద ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.